నార్త్ పక్కన పెట్టుకున్నామని సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా డివోర్స్డ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. మనం రీసెంట్ గానే చూసాము. నాగ చైతన్య, సమంత ఇక్కడ, అక్కడ చూస్తే తమిళనాడులో చెన్నైలో చూసుకుంటే ధనుష్, ఐశ్వర్య. సో ఇట్లాంటి కేసులు మనకి కనిపిస్తూ ఉంటాయి. మీ కేసు సో ఎందుకు ఇట్లాంటి పెరిగిపోతారు? మనం చూసుకుంటే అట్లాగే నాగబాబు గారి వాళ్ళ డాటర్ నిహారిక, తను కూడా అలాగే. నో, ఐ థింక్ ఇట్ ఇండస్ట్రీ ఇస్ జస్ట్ అ పోర్షన్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలోనే ఎక్కువ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో మూడు నాలుగు కపుల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, బట్ ఇన్ ద సొసైటీ 20, 30, 40 పీపుల్. మనకి తెలిసిన నాన్ ఇండస్ట్రీ పీపుల్ ఎంతమంది డివోర్స్ అవుతున్నారు, ఎంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో ఉన్నారు, ఎంతమంది అన్హ్యాపీ మ్యారేజెస్ లో ఉన్నారు, ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు చెప్పలేక, చావలేక. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఇది అదే నేను చెప్పినట్టు ఎవ్రీబడి ఈస్ ఫిల్డ్ విత్ వాళ్ళు పెళ్లి చేసుకున్న రీజన్స్ వేరు, వాళ్ళ లైఫ్లో నుంచి కోరుకున్న కోరికలు వేరు, ఏదేదో మైండ్ సెట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే లైఫ్లో ఏదో ఒకటి అవ్వాలని ఉండే, అది నేను అవ్వలేదు, ఫెయిలియర్ని, ఏదో ఒకటి అయింది, 10 జరిగాయి, అది చెప్పారు, ఇది చెప్పారు, అవన్నీ నా లోపలే ఉన్నాయి. ప్లస్ నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను, వాళ్ళ స్టోరీ ఉంది, వాళ్ళకి లైఫ్లో ఏదో కావాల్సింది, ఏదో అయింది, ఏదో వాళ్ళ సర్కస్లో అన్నీ అయిపోయి వాళ్ళు నీతో పెళ్లి చేసుకున్నారు. నీ అన్హ్యాపీనెస్ వాళ్ళ అన్హ్యాపీనెస్ పంచుకోవడానికి ఏముంది? అన్హ్యాపీనెస్ ఉంది, డిసప్పాయింట్మెంట్లు ఉన్నాయి, ఫెయిలియర్స్ ఉన్నాయి, ఇవే ఉన్నాయి. సో డిప్రెషన్ కలిపితే ఏమైపోతుంది? హైపర్ డిప్రెషన్ అయిపోతుంది. యూ డోంట్ నో వాట్ టు డూ విత్ ఇట్. వన్ ఇస్ దాట్. ప్లస్ ఇంకొకటి సొసైటీ కూడా చూడండి, సొసైటీ ఈస్ వెరీ హిపోక్రెటిక్. ఇప్పుడు నేను డివోర్స్ చేసి బయటకు వస్తే నన్ను అంతలా జడ్జ్ చేశారు, అంతలా బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా మంది ఇచ్చారు, నన్ను ఇప్పుడు కూడా జడ్జ్ చేసేస్తారు. అదే నేను భరించుకోలేక స్ట్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుని ఉంటే, అమ్మాయి బ్రతకాల్సింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ధైర్యంగా ఉండాలి, ఎదురించాలి, మీ ఫ్యామిలీకి చెప్పాల్సింది, నేను చేసిందే చేయాలి అని రాస్తారు కామెంట్ లో. ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి, అది చేయాల్సింది అని కామెంట్ లో రాసేవారు. నేను సూసైడ్ చేస్తుంటే ఆ సూసైడ్ వీడియో కింద లేదా సూసైడ్ న్యూస్ కింద రాసేవాళ్ళు, యూ గేవ్ అప్ వెరీ ఈజీలీ, నువ్వు గివ్ అప్ చేయాల్సింది కాదు, నువ్వు ఫైట్ చేయాల్సింది, నీ ఫ్రీడమ్ కోసం నువ్వు ఫైట్ చేయాల్సింది అని రాసేవాళ్ళు. ఇప్పుడు ఫైట్ చేసిన వాళ్ళు కామెంట్స్ కింద ఏం రాస్తారు? నువ్వు చచ్చిపోవాల్సింది, నువ్వు దీన్ని, నువ్వు అది, నువ్వు ఇది. బాగా ఎదుర్కొన్నారా మీరు రియల్ గా? లేదు, రియల్ గా ఎవరు చెప్పరు. రియల్ గా ఏమవుతారు? అంత సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి. అవును, సోషల్ మీడియాలో లేదు, నాకు పర్సనల్ గా ఎవరు పంపించలేదు. బట్ ఓవరాల్ గా చెప్తున్నాను, సమాజం ఇప్పుడు రీసెంట్లీ ఒక యంగ్, ఐ థింక్ నార్త్ ఇండియన్ అనుకుంటా, బ్లాగర్ ఒకరు, అంటే అతను ఐ థింక్ ఈజ్ అ క్వియర్ కమ్యూనిటీ నుంచి అబ్బాయి, కానీ అమ్మాయి లాగా డ్రెస్అప్ చేసి దాన్ని క్వియర్ కమ్యూనిటీ అని చెప్తారు కదా. సో హీస్ టు డ్రెస్అప్ లైక్ దాట్, మేక్ వీడియోస్. ఆయన చేస్తున్నాడు, యంగ్ బాయ్, 16 years old బాయ్. అతనికి పెట్టలేని కామెంట్స్ అన్ని బ్యాడ్ కామెంట్స్ వేసి అతను సూసైడ్ చేసుకున్నాడు భరించుకోకుండా. 16-year-old బాయ్. తప్పేముంది? That was nothing wrong. Even if it is wrong, who are you people to write a comment under? అతనికి కామెంట్ చేయడానికి అతని అమ్మ నాన్న ఉన్నారు, అతని అమ్మనే అంటున్నారు. నాకు పర్లేదు, నా కొడుకు ఎలా ఉన్నా నాకు పర్లేదు, నా కొడుకు నేను చూసుకుంటాను. ఆయన హ్యాపీగా ఉండేవాడు కదా, మేకప్ వేసుకోవడం ఇష్టం ఉంటే మేకప్ వేసుకుంటాడు. ఇప్పుడు సూసైడ్ చేశాక నువ్వు గట్టిగా ఉండాల్సింది అంటే మీరు తగ్గరు, మీరు మీ బ్యాడ్ కామెంట్స్ రాస్తూనే ఉంటారు, టార్చర్లు ఇస్తూనే ఉంటారు. ఫస్ట్ యు పుష్ హిమ్ టువర్డ్స్ సూసైడ్, అండ్ దెన్ వెన్ హి కమిట్స్ సూసైడ్ యూ షుడెంట్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. నువ్వు ఫైట్ చేయాల్సింది. మేమింతే, మనం రాస్తూనే ఉంటాము, మనం నోటుకొచ్చింది చేస్తూనే ఉంటాము. నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతికి ఏడవాలి, అది చూసి మేము ఆనందపడతాం. అంటే ఇది ఎలాంటి సాడిజం? చచ్చిపోయేలాంటి మాటలు మీరు మాట్లాడతారు, కానీ మళ్ళీ ముందుటి వాడు చచ్చిపోకూడదు, బ్రతకాలి అవన్నీ విని. అంటే ఇవన్నీ కూడా బేర్ చేస్తూ బతకాలి. సో ఇవన్నీ సాడిజంలో ఒక్క పరిచయం లేని మనిషికే మన మీద ఉంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి ఇంకెంత లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటి ఈగోలు లేవనుకుంటున్నారా మీరు? పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉంటాయి కదా ఆ ఈగో క్లాష్లు అనేది. నేను నీకు ప్రాబ్లమ్స్ ఇస్తాను, నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతకూడదు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఉండకూడదు, కానీ నేను నీకు టార్చర్స్ ఇస్తాను, ఎక్కడ వెళ్ళిపోతావు నేను కూడా చూస్తాను అనే సాడిజం ఉంది. ఎంత ఉన్నాయి అలా. ఇప్పుడు మనం వెబ్ సిరీస్ అని చూస్తున్నాము, క్రైమ్ సిరీస్ అని చూస్తున్నాం. ఇవన్నీ స్టోరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన సమాజం నుంచే వస్తున్నాయి, మన సమాజంలో జరుగుతున్నాయి. సో ఈ రోజు ఇన్ని సూసైడ్ తయారవుతుంది. ఇది ఈ జబ్బు మా సమాజంలో ఉంది. ఈ ఇష్యూస్ అన్ని, ఈగో కానీ, అన్హ్యాపీ మ్యారేజెస్, స్ట్రెస్, టార్చర్లు, ఇవన్నీ చూపిస్తాను చూడు. ఈ క్రైమ్లు, ఈ సూసైడ్లు, ఈ డివోర్స్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ దిస్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్. ఇది మైండ్ సెట్ ఇస్ ఇంకొకరికి ఇవ్వడానికి మన దగ్గర మంచిది లేదు,
వీ డోంట్ హ్యావ్ లవ్, వీ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్, వీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. నాకు నా చైల్డ్హుడ్లో ఏదో ఒక దెబ్బ తగిలింది, నాకు ఏదో నా కోరికలు తీరుకోలేదు, నాకెవరు అడిగేవారు లేరు, నాకు లవ్ లేదు, నాకు ప్రేమించేవారు లేరు, ఇంకెవరి దగ్గర ఉంది వాళ్ళకి టార్చర్ పెట్టాలి, ఇంకెవరికి ఇలా మాట్లాడే ధైర్యం ఉంది వాళ్ళకి చెత్త మాట్లాడాలి. అంటే నేను వాళ్ళ ముందు వస్తే మాట్లాడే దమ్ము నాకు లేదు, వాళ్ళలాగా నా కోసమే మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. కానీ ఇంకొకరు వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడి మంచిగా బ్రతుకుతుంటే అది చూసే మంచితనం కూడా నాకు లేదు. అది చూసి నేను వాళ్ళ కోసం హ్యాపీ అయ్యే అంత మంచి మనసు కూడా బట్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది ఉన్నారు. దెర్ ఆర్ మెనీ సచ్ అన్హ్యాపీ, అన్సాటిస్ఫైడ్, డిప్రెస్డ్ సోల్స్ అండ్ మైండ్స్ ఇన్ అవర్ సొసైటీ, విచ్ ఇస్ వై ఇవన్నీ అన్హెల్దీ థింగ్స్ ఆర్ డెవలప్. వీళ్ళంతా కూడా సోషల్ మీడియా మీద పడి అందరినీ కూడా టార్చర్ చేస్తా ఉంటారు. ప్రతి దాంట్లో మీకు పొల్యూషన్ కనిపిస్తుంది, సోషల్ మీడియాలో కూడా కనిపిస్తుంది, మీడియాలో కూడా కనిపిస్తుంది, రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంది, మ్యారేజెస్ లో కూడా కనిపిస్తుంది. సో ఇది సెలబ్రిటీ డివోర్స్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అన్ని మనుషులు జరిగేది మన లైఫ్ లో కూడా జరుగుతూ ఉంది. సో అది మనం చేసింది, మన మీద లైట్స్ ఉన్నాయి కాబట్టి బ్రైట్ గా కనిపిస్తుంది, మిగతా వాళ్ళది చీకట్లో జరుగుతుంది కాబట్టి అది మనకి తెలియట్లేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు, అది డిస్కస్ అవ్వట్లేదు, బయటికి రావట్లేదు. సో దాని అడ్వాంటేజ్ వాళ్ళు ప్లస్ గా తీసుకుంటున్నారు. మనం ఏమి దాచుకోలేము, ఏం జరిగినా అలా ఓపెన్ లైట్స్ అండ్ కెమెరా ముందే అయిపోతుంది కాబట్టి దాచుకోలేము. అంటే మీ ఫిలాసఫీ, అంటే మీకున్నటువంటి మానవ సంబంధాల మీద కానివ్వండి, రిలేషన్షిప్స్ మీద కానివ్వండి, చాలా కాంక్రీట్గా మీ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. మీ ఐడియాలజీ కూడా చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తూ ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఈ 4-5 సంవత్సరాల్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు మీకు కనిపించలేదా? అంటే లైఫ్ని షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరు కూడా మీకు తగలలేదా? యాజ్ ఫ్రెండ్స్ తగిలారండి. అంటే ఐ హ్యావ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ నౌ హూ ఐ డెఫినెట్లీ నో ఆర్ మై ఫ్రెండ్స్. దే ఆర్ మోర్ దెన్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఎవరు మన వాళ్ళు అనేది క్లారిటీ ఎక్కువ వస్తుంది. అవును, మన దగ్గర ఎవరైతే వచ్చి నిలబడతారో ఎస్. ఇప్పుడు చాలా మంది బ్లడ్ పంచుకున్నారు, చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగారు. మీరు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న కాలంలో ఎలా ఉందంటే, నాతోనే ఒక్క ప్లేట్లో తిని నాతో పెరిగిన నా ఓన్ కజిన్స్, నా మదర్ నాకు ఒకటే, నేను ఒక్కనే పుట్టాను, సో మదర్స్ ఏం కాకపోయినా ఒకే మదర్ పిల్లలు అన్నట్టు నా కజిన్స్ ఉన్నారు, నా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ ఎలా అయిపోయారంటే టైంతో పాటు కొందరు నాకు నేమ్ ఫేమ్ వచ్చినప్పుడు కొంచెం దూరం అయిపోయారు. ఓ పెద్దవాళ్ళే, మేము మాట్లాడలేం, నేనేం చేంజ్ అవ్వలేదు, నేను ఇలాగే ఉన్నాను. కానీ వాళ్ళకి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. బట్ అది ప్రొజెక్ట్ చేయడం ఏంటంటే నేను పెద్దగా అయిపోయానని, వాళ్ళ థింకింగ్ చిన్నదైపోయిందనే చెప్పడం ఏంటంటే నువ్వు పెద్దగా, పెద్ద మనిషిలే, నేను మాట్లాడలేదు వాళ్ళు అనుకుని అలా దూరం. కొందరికి ఏదో అంటే కొందరు నా క్లోజెస్ట్ కొందరు ఎలా అంటే ఎంత సిల్లీ ఇష్యూస్ అంటే, ప్రైమరీ నుంచి హై స్కూల్కి వచ్చేసరికి నాకు హైట్ వచ్చింది, నేను వాళ్ళకి నా బెటర్ లుకింగ్ అనేది అందరు చెప్తారు కదా, అది మళ్ళీ సమాజం చెప్తుంది కదా, ఓ చాలా బాగుంది కదా, మీ ఫ్రెండ్ ఎంత అందంగా ఉందో, నువ్వు చూడు ఎలా ఉన్నావు అన్నది చెప్తారు కదా. చెప్పగానే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. మన ఫ్రెండ్షిప్ ఏంటో మనకు తెలుసా? కానీ దానికిన్నా ఎక్కువ, మన ఫ్రెండ్షిప్ కింద ఎక్కువ అది ఎక్కువైపోయింది. ఈమెకి ఎక్కువ అటెన్షన్, ఎక్కడ వెళ్ళిన వాళ్ళు అందరూ ఈమె వెంటే పడతారు, ఈమెతోనే మాట్లాడడం. మనకు వ్యతిరేకం ఎవరో కాదు, మన వాళ్ళే. తర్వాత మీరు కొంతమందికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు. అందులో సమంత గురించి అప్పుడు 2 ఏళ్ల క్రితం ఆమెని, అంటే అప్పుడు అంటే మీరు తెలిసి ఆ మాటలు అన్నారా, లేకపోతే ఎవరన్నా చెప్తే ఆ మాటలు చెప్పారో నాకైతే తెలియదు. ఒక వీడియో మీరే రిలీజ్ చేశారు, ఒక సెల్ఫీ వీడియో. ఆమెని ఒక డబ్బు సంపాదించే మనిషిగానే చూశారు. ఆమె కోట్లు సంపాదించుకున్నా కానీ తనకు సమాజ సేవ చేయాలని కానీ అందులో డబ్బు తీసుకోవడానికి లేదు. కేవలం ఆమెకి లక్షలు కూడా కాదు, 1000 మాత్రమే ఇచ్చేవాళ్ళు అని మీరు, ఆమె అలాంటి జీవితం బతికే కంటే శుభ్రంగా బయటకు వచ్చి ఇప్పుడు తన జీవితం తను జీవించడమే బాగుంటుంది అని చెప్పేసి ఒక చేశారు. అది నిజంగా మీకు తెలుసా అని నాకు అనిపించింది. అది కూడా నేను విన్నది, క్లోజ్ సర్కిల్లో విన్నది. దట్ ఈస్ వన్ పాయింట్. ఇక విడాకులు తీసుకోవడానికి అదొక్కటే కారణాలు అని మనం చెప్పలేం కదా. భార్యాభర్తల సంబంధాలు అనేవి ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అది అందులో ఇంకోటి కూడా మీరు ఏమని చెప్పారంటే, ఆమెకి తల్లి కావాలని ఉంది కానీ ఆమెని అది కూడా దాని నుంచి కూడా దూరం చేశారన్నట్లు మాట్లాడారు. అందులో జనాల కామెంట్స్కి దాన్ని అలా, నీకు మదర్ అవ్వాలని లేదు, నీకు తిరగాలని ఉంది,
ఇది ఎలా అయిపోయిందంటే సొసైటీ జడ్జిమెంటల్. ఇప్పుడు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు, వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు. కానీ మా హీరో తోపుగాడు, కానీ ఆ హీరోయిన్ బరితెగించింది అంటే ఆడది అంటే జడ్జిమెంటల్. ఇంక ఎవరన్నా కానీ నువ్వు అలాంటి పాత్రలు చేసావు కాబట్టి నిన్ను వదిలేసిండు, నువ్వు అట్లాంటి రోల్స్ అట్లాంటి డ్రెస్సులు వేసుకున్నావు అంటే డ్రెస్సే క్యారెక్టరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారెక్టర్? ఇది ఎట్లా ఉంటుందంటే శీలం అంటే ఆడదానికి మాత్రమే ఉండేటటువంటి ఒక ప్రత్యేక పదార్థం అని చూసే సమాజం ఇది. పితృస్వామ్య సమాజం అన్నది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శీలం? గుణం కదా. శీలం అంటే ఏమిటి? గుణం. అది వస్తువు కాదు, అది ఆడపిల్లకి మగపిల్లోడికి ఇద్దరికి ఉండాలి. కానీ ఈ పితృస్వామిక సమాజంలో ఎంత మంచి హీరో, మా హీరోకి ఈమె డిజర్వ్ కాదు. ఆమె సమంత కాకపోయినా ఎవరు డిజర్వ్ కాదు స్త్రీ స్థానంలో. ఆమె స్థానంలో ఇంకొకరున్నా సేమే. ఆ స్థానంలో సమంత కాకపోయినా ఒక నార్మల్ ఎవరో వీళ్ళకి తెలియని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూతురుని వచ్చి చేసుకొని ఆమె విడాకులు తీసుకున్నా అది బిజినెస్ దానికి డబ్బులు ఎక్కువ అయ్యి కొవ్వు బట్టి మా హీరోని వదిలేసింది. లేదో పేద పిల్లని చేసుకొని డివోర్స్ అంటే నిన్న కాక మొన్న దానికి డబ్బులు వచ్చేసరికి కొవ్వు నెత్తికెక్కింది, అందుకే విడాకులు. ఎప్పుడైనా అటువైపు వెళ్తాయి, ఒక సైడ్ ఖచ్చితంగా స్త్రీ వైపే వెళ్తాయి. చూడండి మీరు, పురుషుడు చాలా గొప్పోడు, ఆడేం చేసి ఉంటాడు. నేను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్టికులర్ హీరో, ఐమ్ టాకింగ్ అబౌట్ మెన్. ఎవరైనా సరే మా హీరో తోపు, స్వామి పూజలు, వ్యక్తి పూజలు. స్త్రీ అంటే పనికిమాలింది, వాళ్ళ అమ్మే మంచిది, ఇంకెవత్తి మంచిది కాదు. ఒకవేళ వాళ్ళ అమ్మ కనుక వాళ్ళ నాన్న దగ్గర నుంచి కష్టాలు పడేవి, మీకు తెలుసా మా నాన్న ఇన్ని కష్టాలు పెట్టాడు, తాగొచ్చి కొట్టాడు తెలుసా నీకు, నువ్వు మాట్లాడతావు మా అమ్మ గురించి అంటే నీ ఇంట్లోదే కష్టం. మీ అమ్మే మీ అమ్మ, ఇక బయటది ఎవరిది కాదు, అంతే. సో నువ్వు చూడట్లేదు కాబట్టి నువ్వు జడ్జ్ చేస్తావు. ఎన్ని మాటలు అన్నారు అమ్మాయిని సమంతాన్ని. విడాకులు తీసుకున్నదే తన పర్సనల్ విషయం. మళ్ళీ సోషల్ మీడియా ఎంత అంటే సోషల్ మీడియాని మళ్ళీ అంటారు సోషల్ మీడియాని పట్టించుకోవద్దు. సోషల్ మీడియాలో ఏమన్నా ప్రత్యేకమైన ఆత్మలు రోబోటిక్స్ తిరుగుతుంటాయి, మనుషులే కదా. పీపుల్ నాకు నిజంగా అర్థం కారు ఏంటంటే, నువ్వు సోషల్ మీడియాలో వచ్చి ప్రచారం చేస్తాను, జనాల్లోకి వచ్చి చెయ్యి. అరే ఏ కాలంలో ఉన్నారు, ఏ కాలంలో ఆ టెక్నాలజీ వాడుకుంటున్నారు. అప్పటి కాలంలో టెలిఫోన్స్ లేవు కాబట్టి టెలిగ్రామ్లో వాడుకునేవాళ్ళు. తర్వాత టెలిఫోన్స్ వచ్చాయి కాబట్టి టెలిఫోన్స్ ఇంపార్టెంట్ విషయాలకు వాడుకునేవాళ్ళు. తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి, తర్వాత మెసేజ్లు వచ్చాయి, తర్వాత వాట్సాప్లు వచ్చాయి, వాట్సాప్ కాల్స్ వచ్చాయి, వాట్సాప్ వీడియోలు వచ్చాయి. ఇప్పుడు పొద్దుగాల లేచిన దగ్గర నుంచి అందులోనే దూరి 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 చచ్చిపోతున్నాము. ఇప్పుడు మన ప్రపంచం అదే అయిపోయింది కదా. అంటే ఏది మనకు అవైలబిలిటీ ఉంటే దాన్ని మనం వాడుకుంటున్నాము. ఒకప్పుడు నిజంగానే ఏదన్నా పెద్దగా అరిచి చెప్పాలంటూ ఒక సభ పెట్టి ఆ సభలో చెబితే తప్ప జనాలకి తెలిసేది కాదు, వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు చెప్పాలంటే సోషల్ మీడియా చాలు కదా, ఎందుకంటే ప్రపంచమే చేతిలో ఉంది కదా. చేతిలో లేని రోజున రోడ్డు మీదకి వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. నీకు సమస్య తెలుసుకోవాలంటే నువ్వు రోడ్డు మీదకి రా. ఎందుకు రోడ్డు మీదకి ఎందుకు? నీకు పోలీసు ఇప్పుడు సమస్య వస్తుంటే నువ్వు పోలీసు వాడికి ఫోన్ చేసి చెప్తున్నావు కదా, పోలీస్ స్టేషన్ పరిగెత్తుకుపోవట్లేదు కదా. టెక్నాలజీ గ్రో అవుతున్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు నెగిటివ్ మైండ్ కూడా పెరుగుతుంది. ఇందులో ప్రజలు ఒక్కటే సమస్య అంటే ఇంటి నుంచి అమ్మా నాన్నలు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. అక్కడ పేరెంటింగ్ ఇష్యూలు స్టార్ట్ అవుతున్నాయి. విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, చెయ్యనోళ్ళు కూడా ఇద్దరూ వదిలేస్తున్నారు పిల్లల్ని. ఆ డిసిప్లినరీ ఇది లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, మానిటరింగ్ లేకుండా ఉంటే సైకోపాత్స్లా తయారవుతున్నారు, జడ్జిమెంటల్. స్త్రీ అన్నది ఎప్పుడూ స్త్రీ అన్నది ఏంటో అది అంశమే కాదు. ఆమె ఒక యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఏం చెప్పాలి, ఆమెది ఒక అణగారిన జాతి, ఓ తక్కువ. స్త్రీని ఒక ప్రాణిగా కాకుండా ఒక వస్తువుగా మళ్ళీ అంటారు నువ్వు ఇప్పుడు కూర్చొని మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే అలా మాట్లాడిన దాని కిందే కదా మీరు కామెంట్ చేస్తున్నారు. ఇది నేను క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ. సింహాల వేటలో జింక పిల్లలాగా ప్రాణాలు కాపాడుకుంటూ పరిగెడుతున్న జీవితం. మీరు జింక పిల్ల, పులి పిల్ల? నేను 100% నేను పులిలా ఫీల్ అయ్యి పరిగెడుతుంటా అంతే. అందులో భగవంత్ కేసరిలోనే ఆ డైలాగ్ ఉంది, పిల్లల్ని ఆడపిల్లల్ని జింక పిల్లలా కాదమ్మా పులి పిల్లలా పెంచాలి అని చెప్తాడనమాట. మనం ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులమే, కానీ క్వాలిటీస్ అడాప్ట్ చేసుకునేటప్పుడు నేను పులిని అనుకుంటే తప్ప నేను పరిగెత్తలేను.
ఇప్పుడు నేను జింకని అనుకుంటే నేను దొరికిపోతాను ఆ సింహాల వేటలో. అమ్మో నేను జింకని, నేను పరిగెడుతుంది జింక, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, కానీ ఎప్పుడైతే దానికి భయం వేస్తుందో దొరికిపోతుంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే సమంతని మీరు 100% సపోర్ట్ చేయటం న్యాయం. ఒక స్త్రీగా ఎందుకంటే నిలబడాలి. ఇంత హేట్రెడ్నెస్ ఒక్క అమ్మాయిని అంటే ఇప్పుడు సగం సగం విమర్శించారనుకో ఇట్స్ ఓకే. హీరోని హీరో చేసేసి ఈ అమ్మాయి ఒక పనికి మాలిందంటే ఏమీ తప్పు లేదు అస్సలు. తప్పంతా ఏమిదే. బంగారం లాంటి మనిషి. నువ్వు ఆ వెబ్ సిరీస్లో అట్లాంటి సీన్ చేసేవారు, నేను చూసా ఆ వెబ్ సిరీస్, ఎంత బాగుంది అది. ద ఫ్యామిలీ మ్యాన్. నువ్వు అట్లా టచ్ చేశాడు అట్లా చేశాడు అంటే మీ ఇట్లాంటి పనికి మళ్ళీ కామెంట్ చేసి ఎదవలే కదా అట్లా టచ్ చేసేది. చూపించారు కదా సినిమాలో, ఐ మీన్ సిరీస్లో. ఏముంది అక్కడ? అది అది అసహ్యమైన సీన్ కూడా కాదు. చాలా అది యాక్చువల్లీ చెప్పాలంటే రక్తం మరిగేటటువంటి సీన్ అది. అసలు ఆ పాత్రలో అసలు ఎటువంటి తప్పు లేదు. అట్లాంటి పాత్ర చేయాలంటే అసలు యాక్చువల్లీ గట్స్ ఉండాలి. ఇవన్నీ హస్బెండ్ ఒప్పుకోడంటే ఆయనకు తెలియదు, ఆయన యాక్టర్ కదా. అంటే బయటకు వచ్చింది అది, ఒకవేళ దానివల్ల అవుతుంది. దానివల్ల నేను కూడా చెప్తున్నాను కదండి, అసలు సినిమాల వల్ల, సినిమా పాత్రల వల్ల, సినిమా హీరోయిన్స్ ఎప్పుడు విడిపోరు. పర్సనల్ లైఫ్ ఇష్యూస్ అంటే నేను మిమ్మల్ని అక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది ఒక్క విషయం దగ్గరే. మీరు అంటే ఆమెకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు అని తెలిసినట్టు ఆ టాపిక్ అయిపోయింది కదండి, ఎందుకు మళ్ళీ దాన్నే పట్టుకొని పీకుతారు? ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయి ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. ఇప్పుడు మనకు అవసరమా ఈ టాపిక్? అంటే మీరు సపోర్ట్ చేయటం అనేది నేను 100% ఏకీభవిస్తాను, చెయ్యాలి. కానీ కొన్ని విషయాల్ని మనం తెలుసుకొని మాట్లాడాలి కదా. అక్కడ తెలుసుకొని మాట్లాడారా లేదా? నాకు తెలిసింది మాట్లాడాను. అంటే అక్కడ మీరు జడ్జి చేశారేమో అని అనిపించింది. జడ్జి కాదు, నాకు తెలిసింది, నేను విన్నది, క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్పింది చెప్పాను. గాలి వార్తలు వినను. ఇప్పుడు మీ పక్కన ఉండి మీతో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి రోజు, ఆయన నాకు చెప్తేనే మీ గురించి నేను నమ్ముతా. ఎందుకంటే మీతో రోజు 10 గంటలు ఉన్న వ్యక్తి చెప్తేనే నమ్ముతా నేను, లేకపోతే నేను నమ్మను. అది ఆ క్లారిటీ కోసమేనండి నేను అడిగింది. అంటే మీ ద్వారా అది బయటకు వచ్చిందంటే. ఆ వీడియో వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగితే బెటర్ ప్లీజ్ వద్దు, మాట్లాడొద్దు అన్నారు. అక్కడి నుంచి మీకు అది మీరు రిలీజ్ చేసిన తర్వాత అటువైపు నుంచి కానీ మీకు ఏమైనా కాల్స్ రావటం? ఎవరికి కాల్స్ చెయ్యరండి. మీరు డ్రగ్స్ దొరికాయంటేనే ఎవడు కాల్స్ చెయ్యడు. ఇదొక దీన్ని ఎవడన్నా పట్టించుకుంటాడా? మీరు ఒకళ్ళు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం రాసేవాళ్ళు రాసేస్తూ ఉంటారు. అది అంతే. నేను చెప్పాలనుకుంది నేను చెప్పా. తర్వాత కూడా అనుకోకుండా కోపంలో చెప్పేశానంటే చెప్పకుండా ఉండాల్సింది కదా, ఇంకా చెప్పొద్దులే అన్నారు. ఆ తర్వాత మాట్లాడలేదు నేను. ఫ్లోలో ఒక్కోసారి కొన్ని నిజాలు అట్లా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక దాన్ని మళ్ళీ ఏం చేయలేం, అప్పటికి ఆపేసుకోవడం తప్ప. సరే. కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, అమ్మాయిలు, వాళ్ళు తాము ఎదుర్కొన్నటువంటి ఎవరైనా కాదు మేల్స్ అబ్యూజ్మెంట్, సెక్సువల్ అబ్యూస్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఉదాహరణకి మనకు బాగా ఇప్పుడు సోషల్ మీడియా కూడా బాగా